సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కొడదాం. రాజ్ తరుణ్, అవికా గోర్, అదే చిన్నారి పెళ్లి కూతురు ఆనంది ఉయ్యాల జంపాల సినిమాతో ఈ జంట తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేశారు. అలాగే చూడముచ్చటైన జంట అనిపించుకున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్న జంటని ఒక సినిమాతో వదిలిపెట్టే ఏం బాగుంటది, అందుకని రెండో సినిమా తీశారనమాట. ఆ సినిమానే సినిమా చూపిస్తామా అది వారం థియేటర్లోకి వచ్చింది. అవికా గోర్ సంగతేమో గానీ ఈ సినిమాతో రాజ్ తరుణ్ మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పర్మనెంట్ చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అతని కోరిక ఈ సినిమాతో ఎంతవరకు నెరవేరే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీ ఉన్న వాటినే పరిశీలనలోకి తీసుకోవాలని ఆలోచించే వ్యక్తి తన కూతురికి సంబంధించి కూడా అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ అమ్మాయే పరిణీతి, చదువుల తల్లి, బుద్ధిమంతురాలు అని పేరు. ఇలాంటి బుద్ధిమంతురాలు ఓ పక్కా లోఫర్ తో ప్రేమలో పట్టడం అనేది కొంతకాలంగా తెలుగు సినిమాల్లో వస్తున్న ఆనవాయితీ. అలాగే ఆమె కూడా కత్తి అనే రోడ్ సైడ్ రోమియోకి మనసిచ్చేసింది. ఈవిడ మనసిచ్చేసింది సరే, క్వాలిటీ అని పడి చచ్చిపోయే వాళ్ళు నాన్న ఒప్పుకోవాలిగా. మనోడు ఊరుకుంటాడండి. తెలుగు సినిమా హీరోలు అలాంటి మామల్ని ఎంతమంది మెడలు వంచలేదు. మన రొటీన్ మామల్లాగానే హీరోకి ఆయన కండిషన్ పెడతాడు. మన పోకిరి హీరో ఆ కండిషన్ ఎలా పాస్ అయ్యి హీరోయిన్ దక్కించుకున్నాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కథా పాయింట్ ఇది అని తెలుసుకోగానే అర్థమైపోయి ఉంటది. ఈ సినిమా ఓ పక్కా రొటీన్ ఎంటర్టైనర్ అని విత్ మసాలా అండ్ సూపర్ హిట్ ఫార్ములా అంటే గుర్తొచ్చింది. ఈ మధ్యన ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు తేజ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా 2 రకాల ఫార్ములాలతోనే తెలుగు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఒకటి బాబు గారి ఫార్ములా, 2 గుండమ్మ గారి ఫార్ములా. ఇప్పుడు ఈ సినిమా చూపిస్తామా సినిమా గుండమ్మ గారి ఫార్ములా అనమాట. త్రివిక్రమ్ గారి నువ్వే సినిమాని, రవితేజ ఈడియట్ సినిమాని, అలా కొన్ని మంచి తెలుగు హిట్ సినిమాలని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా బాగా ఈ కథ తయారు చేసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం గొప్పగా రాసుకోలేదు. పాయింట్ ఒకటి అనుకున్నాగా, అవసరం ఉన్నా లేకపోయినా కామెడీని జోడించేసి నడిపించేస్తే ఆడిపోతున్నాయి కదా సినిమాలు అన్న ఉద్దేశంతోనే స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకున్నారు. అందుకోసం మనం ఇప్పటికే చూసేసి సూపర్ గా ఉన్నాయి అనేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాల్లోని సూపర్ హిట్ కామెడీ ట్రాకుల్ని చక్కగా లిఫ్ట్ చేసి వాటికి రంగు రూపు మార్చి సినిమాలో పెట్టేశారు అంతే. ఆ క్రమంలో సినిమా చూస్తున్న వాళ్ళకి ద్రౌపది వస్త్రాపహరణం సీన్ వస్తున్నప్పుడు అత్తారింటికి దారేది సినిమాలోని స్వామి నదికి పోలేదా ట్రాక్ ఏమన్నా గుర్తుకొస్తే పట్టించుకోకూడదు. మరి అలాంటి కొన్ని ఉన్నాయి, చాలా రిఫరెన్స్లు దొరుకుతూ ఉంటే ఆలోచించకూడదు. అలాగే కథాగమనంలో కొన్నిసార్లు లాజిక్లు కనపడతా ఉండవు. దాని మూలంగా బోలని సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని అణిచిపెట్టుకోవాలి, వీలైతే పట్టించుకోకూడదు. ఇలా చేసాం అనుకోండి, ఈ సినిమా చూపిస్తామా సూపర్ గా ఉంటది. బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా గొప్పగా టైం పాస్ అయిపోద్ది. మేం వయసుకు వచ్చామంటే మంచి కథాబలం ఉన్న సినిమాలు రూపొందించిన త్రినాథ్ నక్కిన ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలని తాపత్రయపడుతున్నారని అర్థమవుతుంది. తప్పదు, మరి ఏం చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. మరి అందుకోసం ఆయన హిట్ ఫార్ములాని పక్కాగానే ఫాలో అయ్యారు. డైరెక్టర్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో మంచి ఇంప్రెషన్ సంపాదించుకున్నాడు. అండ్ ఈ సినిమాలో కూడా ఆ ఇంప్రెషన్ ని పెంచుకున్నాడు. సినిమాలో అతను చేసిన పాత్ర వయసుకు మించినట్టు అనిపించింది, కానీ దాన్ని బాగా లొంగ తీసుకున్నాడు. లొంగ తీసుకోవడానికి బాగా కష్టపడ్డాడు. ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా రోల్ ని ప్లే చేశాడు. ఈ సినిమా ఎవరికి ఉపయోగపడినా పడకపోయినా రాజ్ తరుణ్ కి మాత్రం బాగా కలిసి వచ్చింది, చాలా ఉపయోగపడుతుంది. అతని స్టామినా ఏంటి, అతను ఎలా ఉపయోగించుకోవచ్చు అని దర్శకులకి ఇండస్ట్రీకి తెలిసే అవకాశం ఉంది. అవికా గోర్ పర్వాలేదు అనిపించింది. రావు రమేష్ రెగ్యులర్ పాత్రలోని కనిపించినట్టు అనిపించింది. ఆయన రొటీన్ అయిపోతున్నారు. తర్వాత మధు, సత్య, ప్రవీణ్ తదితరులు చేసిన కామెడీ కొంతవరకు సినిమాకి హెల్ప్ అన్నట్టే మాట్లాడుకోవాలి. తర్వాత శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా పిల్లికల్లా పాప, సినిమా చూపిస్తామా పాటలు మాస్ ని అలరిస్తాయి. మిగతా సాంకేతిక విభాగాలు పర్వాలేదనే పంతనాన్ని కనబరిచాయి. మొత్తంగా సినిమా చూపిస్తామా సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రొటీన్ ఎంటర్టైనర్, అలాని విపరీతంగా విసిగించేదో బోర్ కొట్టించేదో టైం పాస్ అవుద్ది. అది కదా ఇది సినిమా చూపిస్తామా సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.